మిత్రులారా, కోడేరు మండల కేంద్రం దాదాపు మండల కేంద్రాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినాయి. అయినప్పటికీ నేటికి కోడేరు మండల కేంద్రానికి సంబంధించిన ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు లేదు. రాకపోకలు పూర్తిగా ప్రతి సంవత్సరం వర్షాలు ఉధృతమైతే స్పందించిపోతూ ఉన్నాయి. గత సంవత్సరం కాదు, దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ పసుపుల వాగు, అట్లనే బావాయిపల్లి దగ్గర ఉండేటువంటి వాగు, అట్లనే ఖానాపురం వాగు, ఈ మూడు వాగులు ప్రజల యొక్క జీవనాన్ని మొత్తం స్పందింపజేస్తున్నాయి. భారీ వర్షాలు ఎప్పుడైతే వస్తే అప్పుడు ఈ విషయమై పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడుకునేటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవు. అట్లానే ఇప్పుడు ఉండేటువంటి పాలకులు కూడా లేరు. దాదాపు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఉండేటువంటి మంత్రి మరియు జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్లో మంత్రిగానే ఉన్నారు, కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఆయన ఒక్క టర్మ్ తప్ప ప్రతిసారి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎంపికైతేనే ఉన్నారు. ఎన్నోసార్లు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా మరి ప్రజల యొక్క రవాణా సౌకర్యాన్ని పట్టించుకోవడంలో మంత్రి గారు పూర్తిగా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు 4 రోజులు అవుతుంది, ఇప్పటికి 4 రోజులు అవుతుంది. కోడేరు మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులే కాదు, మామూలు ద్విచక్ర వాహనాలు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. ఇగో ఈ పసుపుల వాగు ఒకటి, అట్లానే బావాయిపల్లి రోడ్డులో ఉండేటువంటి ఆ వాగు ఒకటి, అట్లనే జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండేటువంటి నాగనూలు దగ్గర ఉండేటువంటి వాగు కూడా ప్రవహిస్తడం వల్ల కోడేరు మండల కేంద్రానికి కరెక్ట్గా 4 రోజులైంది. రవాణా పూర్తిగా స్తంభించిపోయింది, వాహనాలు రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి తక్షణమే ఈ బ్రిడ్జిలను నిర్మించడం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తక్షణమే ఏర్పాటు చేయాలి. అలాగే మన తీగలపల్లి రిజర్వాయర్ ఉంది, తీగలపల్లి రిజర్వాయర్ దగ్గర నిర్మించారు, కానీ రోడ్డు వేయడం మర్చిపోయారు. ఇప్పటికీ అక్కడ వాహనాలు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరాలు ఈ వర్షాకాలం వస్తే వాహనాలు పూర్తిగా బంద్ అవుతున్నాయి, రాకపోకలు పూర్తిగా బంద్ అవుతున్నాయి. ఇప్పటికీ టెండర్లు పిలిచారు, కాంట్రాక్టరు అగ్రిమెంట్ కూడా అయింది, కానీ పనులు మొదలు పెట్టట్లేదు. కాబట్టి తీగలపల్లి రిజర్వాయర్ మీద కూడా తక్షణమే రోడ్డు నిర్మించాలని, తర్వాత ఈ బ్రిడ్జు తక్షణమే నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.